కుర్రమంటలు అంటే మాకు పరకల లెక్క అయిపోయినాయి అనుకోరి. ఏసుడు కొట్టుడు ఏసుడు కొట్టుడు. ఫస్ట్ చేసినట్టే ఇది కూడా చేసింది అనుకున్నా. అది ఆగం శివరాత్రి చేద్దాం అనుకుంది, మనం జైనిస్తాము. మనం ఎటువంటి కొడుకులం. ఇక హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషల్ ఫిషర్స్. ఈరోజు అయితే మనం విజయ్ ముద్దిరాజ్తో షికార్కి వచ్చినాం అయ్యా, లోకల్ బై ఫిషింగ్. ఆల్రెడీ షికార్ అయితే అయిపోయింది, పొట్టు కొట్టినాము. మీరైతే చూడండి గాయ్స్. చూడు రే, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం. పొద్దుగాల 5 గంటలకు లేచింది అమ్మ. గవర్నమెంట్ జాబ్ అసంటోడు కూడా పోయి రా నాయన. 5 గంటలకు లేచి పొద్దుగాల 4 గంటలకు లేచి చింతపండు ముఖం అయింది. ఇగో జబ్బలు గిబ్బలు మొత్తం. ఒక కాడ ఏమైందంటే బండ మీద జారితే ఆ చేప ముఖం కడిగింది రా నాయన. అందుకే మురికి నల్లగా అయింది ముఖము. మీకైతే మంచి మంచి వీడియోలు అయితే ప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఇక అది మీ దయ లేనిది ఏది కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రీస్టైల్ ఫిషర్స్. ఓకేనా గాయ్స్, ఇక అయితే మనం వీడియోలోకి వెళ్దాం. సరే, ఇగో దేవుని మొక్కేస్తున్నా. ముఖాన్ని కొడుతుందమ్మా. ఇల్లు కొడుతుంది, ఇల్లా ఇల్లు కొట్టింది ఎప్పుడు? ఏ ఒడ్డికాయ, అక్కడ ఒడ్డికాయ లాగు. చూసిరా గాయ్స్, అమ్మర నాయన. ఇక అది అక్కడ గుంజుతున్నా, నేను ఇక్కడ గుంజుతున్నా. గుంజుడే గుంజుడు. ఇగో గుంజుకమంటే ఇట్లుంటుంది, గుంజుకమంటే ఇట్లుంటుంది చూసేది. అది అక్కడ గుంజుడు, నేను ఇక్కడ గుంజుడు. ఎట్లా గుంజినా చూసిరా, గుంజుడు అంటే ఎట్లుంటుందా. కొత్త కప్ప పని అయితే మంచిగానే చేస్తుంది. అది నీకు అర్థం కాదు రాజా. అది గుంజినట్టు అనిపించరా తెలుసా. అంతేనా? బలగుమన్నది. ఇక బలగుమనగానే నాకు ఏం అర్థం కాలేదు. 2 నిమిషాలు మా కళ్ళు తిరిగినట్టు అయినాయి. ఇక కుటాలుగా జల్లు మన్నది ఒకటేసారి. ఎందుకంటే పొరమంటలు పట్టక చాలా రోజులు అవుతుంది. ఇక జల్లు మన్నది. ఆగాసు. ఇక జల్లు మన్న కొట్టాలి, ఏదన్నా కొట్టాలని ఇక కొట్టేసిన అనుకో. అమ్మా శబా. వెళ్ళింది. ఈ చెట్ల పక్క సందు చూసినావా? ఆ సందులో రాజా సక్సెస్ రాజా. ఫోటో తప్ప జూమ్ పెట్టినా అప్పుడే అనుకున్నది. అవునా? అర్థం కాలేదు. ఏం చేసింది అనుకున్నావు? నీకు చేసింది. ఫస్ట్ చేసినట్టే ఇది కూడా చేసింది అనుకున్నా. ఇక మెల్లగా అందుకుంది. ఇంతకు ముందు కూడా అందుకోగానే గటకన కొట్టాం అనుకో. అవును, అది కప్ప మనకు వచ్చింది. టైం ఇవ్వాలి ఎట్లయినా. టైం అది ఏందనుకుంటున్నావు? దాని టైం ఇవ్వాలని అంత టైం ఇచ్చిన. లేకపోతేనా ఆగం శివరాత్రి అవుతుండే. ఇప్పుడేమో ఒక్కోసారి ఇట్లా జంగు పడుతుంది. కొబ్బరి నూనె పోయాలి. ఇగో ఇట్లా పట్టుకోవాలి కదా. అసలు నేను మర్చిపోతాను ఇట్లా పట్టుకున్నాడు. పట్టుకోవాలి, ప్రొఫెషనల్. మర్చిపోతే ఎట్లా? ప్రొఫెషనల్ అని కాదులే కానీ ఎట్లుంది కథ? ఏంది అసలు ఇవి దెబ్బలు తింటున్నాయా లేకపోతే ఆయన తింటున్నాయా ఇంకేమైనా తింటున్నాయా? ఇవి పందికూర.
ఏం కూర తింటున్నా అడిపాని కూడా తింటున్నా ఇక్కడికి. ఓహో నా గుడ్డ వేసుకున్నా ఎంత లోపల వన్ పెట్టు అట్లా తీసేటప్పుడు నీట్గా వస్తుంది. ఇంత కడుపులోకి వేసుకున్నాడు. అదే నేను అప్పుడే అనుకున్నా అగో గిట చేస్తుందా అని. నాకెరక అయితే అది పడంగానే నాకు అర్థమైపోయింది. ఇక చేప ఈ కప్ప పడంగానే ఇదేదో గ్యామ్లింగ్ చేస్తారా నాయన అమ్మ జల్లు అనిపిస్తుంది నాయన తెలుసా. ఒక్కోసారి రిటర్న్ కొట్టింది అనుకో వేసుకుంటాయి కళ్ళకు ముఖానికి. ఒకసారి కప్ప తోటి ఎట్ట చేసింది. కళ్ళతో తెచ్చుకుంటే నువ్వు సేఫ్ సైడ్ గా ఏమైంది తెచ్చుకుంటాను కానీ అది బెచ్చైంది రాజా. ఇగో కప్ప తోటి ఎట్లా అయిపోయింది. ఇంత బంక పాస్ పట్టింది. ఇంకోటి ఉంది దాన్ని కూడా తీద్దాం. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి నువ్వు కప్ప పడ్డ తర్వాత దారం సెట్ చేసుకోవాలి. పడది ఇక్కడ ఆడుతుంటే అక్కడ సైలెంట్ కొట్టేస్తున్నాం అన్నాడు. అక్కడ కొడుతుంటే ఇక్కడ కొట్టేసింది అన్నాడు. ఏం సైజు ఉంది? ఓ నాయన ఓ అక్కడ కొట్టిండు. అక్కడిక్కడ ఉరుకుతున్నానైతే సీన డీ చిక్కలై మీ క్లాస్ లో చూపిస్తా దోస్తులు. నన్ను ఉరికిస్తారు అక్కడిక్కడ మీరు. అంతేనా? అమ్మ దమ్మొచ్చింది కాదు ఏ సైజు ఉంటుంది దొరక. ఓ నాయన నేనైతే పూమారని అనుకున్నా ఫస్ట్ ఇక్కడ సీన్ ఎక్కడ తీసుకురా. ఓ నాయన నేను పూమార అనుకున్నా. ఇదేదనుకున్నావు? అమ్మ చేపలు పడగాను ఉరికిచ్చిరు అక్కడిక్కడ. ఇగో చూడు ఎట్లా చూడు. ఇగో రాడు చూడు, అడ్వాన్స్ రాడు. ఇగో గాయ్స్ అట్లనే ఇది. అబ్బా గాయ్స్ ఇగో ఈ అడ్వాన్స్ రాడు. ఎంత ఈ చేప ఎన్ని కిలోలు ఉంటుందో ఒకసారి కామెంట్ పెట్టింది. 0 పైన లేకుంటే 1 1లో కూడా పెడతా. అడ్వాన్స్ రాడు చూడు ఎట్లుందో. వారేవా తీసిన చూస్తురుగా గాయ్స్. అమ్మా నాయన అది ఆగం శివరాత్రి ఏదాం అనుకుంది. మనం జైనిస్తాము. మనం ఎటువంటి కొడుకులం. ఇక ఎట్లా చూడు చేప. ఓ నాయన ఏం సైజు ఉంది. ఫోటోలు కొట్టి నాయన అప్పుడప్పుడు పనికొస్తాయి. దేనికన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొని ఇక ఫోటోలు పనికొస్తాయి. ఇక ఎట్లా చూడరు. ఇదిగో నాకు చెయ్యికి అమృతలేదు. దేనికి రక్తం వెళ్ళింది చూడు. దేనికి? ఓ రక్తం చాలు. ఓ ఆయన ఇక గాయ్స్ ఇక 2 కప్పలు నోట్లు అవుతున్నాయి. ఇక కప్పను అయితే ఫస్ట్ తీసేద్దాం. ఎక్కడ పోయింది? ఏది అక్క దొమ్మరి బాగా ఏడినవే. ఓ నాయన చూడవాడు తిప్పినాడు చెప్తున్నావు దాన్ని. మరి ఎందుకే మూతి వాళ్ళకి ఇస్తున్నాకే. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నెత్తి మీద ఒకటంగా తువ్వుకు మన పడుతుంది. ఉరికినావా అక్కడిక్కడ? ఉరికిచ్చిరా 2 వచ్చినాయి ఒకటే దాంట్లో. ఒకటే వీడియోలా? నిజం చెప్పు. నిజం అంటే నేను పట్టుకొని అక్కడ ఉరికినా. ఆడు పోయేసరికి నువ్వు కొట్టినావు. మళ్ళీ ఇక్కడ ఉరికినా. అక్కడ ఉరికి ఇక్కడ ఉరికి అయితే వీడియో అయితే కంప్లీట్ చేసినావు కదా తీరాదు. ఇదేంది లిప్ గ్రిప్పర్? కింద పట్టుకో. కింద దవడకాయ. కింద దవడకాయకి మీద దవడకి వేస్తాను. అమ్మో ఏ గాలలో లొంగిపోతాయి.
మళ్ళీ ఏం చేయాలి? రెండు పట్టుకోవాలి ఒకసారి, ఒకటి పట్టుకుంటే ఒకటి వంగిపోతుంది. చేప బంకరే నువ్వు పెట్టినావా దానికి పొక్క పడాది లిప్ గ్రిప్పర్ దాని మూతి చూడు ఎట్లా చేసినావు చూడు. చేప మూత మన నిత్య వాళ్ళకి మూతికేమైపా. గైస్ మీరు చూస్తూనే ఉండాలి, లైక్ కొడుతూనే ఉండాలి, మేము పెడుతూనే ఉండాలి. నిన్న పంది వీడియో, ఇంత పెద్ద పంది వీడియో పెట్టిన ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చెప్పుర్రి. కానీ అయ్యో నాకైతే ఉత్సపడ్డది లిటరల్లీ. అమ్మా మస్తు భయ. ఎట్లా అంటే ఈ కప్పలు చూడండి, అసలు ఒరిజినల్ కప్పల కంటే ధీటుకున్నాయి ఇవి. ఏందిగో ఇంత పెద్ద ఏ సట్కా కప్పలు వేస్తేనే లపక్కన అందుకుంటున్నాయి. ఇక బుడబుడ వేస్తే కూతురు పడతాయి. దా వచ్చేసేరు లోపలకు పోయి చంపుకుందాం మళ్ళీ ఒకసారి. బూతులు వచ్చాను ఆనందం ఆనంద పరవశం అప్ప. అరే మార్పులు గారు పోతుంది రాదు మార్పులుగా చూస్తుగా. అది ఆ కంపసాటుకుంది రాజా. ఆ మొద్దు అడ్డం ఉండేసరికి అది పడక్కమంటే దాన్ని అవతల వేసాగా అది వచ్చిన సంగతి నాకు తెలియదు ఇప్పుడు. ఏదో ఒక గుంజినాకు అంతేనా? చూడండి గాయ దబ్బరా ముందుకు రా చూద్దాం. ఎంత తెల్ల ఉంది, ఫ్రెష్గా ఉంది. ఓ నాయన చూడు రెండు ఎట్లా అంటించుకుంది. వారే వా అంటించుకున్నది మాత్రం వేరేలాగా అంటించుకుంది గా ఇది. దుగ్గురు పరి కప్పు ఉంది, కింద కాలాలు ఉన్నాయి అంతేనా? బురుగుల సాపుడు వస్తుంది ఇది ఇట్లనే. ఇక ఇది కొంచెం లూజ్ ఉంటే మంచిగా ఉంది. చూడండి గాయ్స్, ఫస్ట్ చేప నేనే కొట్టినా, అంటే మనోడు కొట్టిన కానీ నేను తీసిన తీసిన నేనే తీసిన. నేనే తీసిన. ఏది ఎడము రెండు సార్లు మిస్ అయింది రాజా, 2 times. 2 సార్లు మిస్ అయ్యి వారేవా ఆయన కక్క రాజా. ఇలా గాయస్ చూడండి, ఇక ఫైనల్గా మనం అయితే ఒకటి తీసేస్తాం. ఇప్పటిదాకా విజ్జు వాళ్ళు చంపారు. ఫస్ట్ ఫిష్ నేను కొట్టడం ఇయ్యాల. మా ఇంటికి సార్ వీడది గాయస్ చూస్తారు కదా, మేము షికారు చేయడానికి వస్తే ఎంట్రీకి సార్ ఎంతలా ఉంది చూడు. నీళ్ళ కొట్టింది చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. అక్కడ చూపిస్తున్నా, ఇక్కడ చూపిస్తా. ఇక్కడ తీసుకురా. వెరీ గుడ్. ఇగో
ఇట్లా అక్కడ చూపి ఎచ్చ చూపించాలి. బయటికి బా ముందు ఫస్ట్ ఓ రాజా ఇగో చూసావా ఏం మింగింది? ఏం పిల్ల ఇది? పరక పిల్ల. అయ్యో ఇది మింగింది చూడు, ఇప్పుడే కట్టింది. ఏరగలే ఏరగలే అది. ఓ నాయన కప్ప చూపి, ఒకటి చూపి ఎంత లోపల మింగింది చూడు. అదే ఇంకా 2 ఉన్నాయి. ఆడొకటి చూపి వీడ కూడా కక్కింది. ఆడొకటి. అరే ఇవన్నీ కక్కిందిగా తీ అన్నిది. అరే కంస పిల్లలు కూడా మింగింది ఇది. కురమాట పిల్లల్ని కూడా మింగింది ఉడక. ఇగో ఇగో ఎన్నవే కురమాట పిల్లల్ని మింగింది అన్నిటిని. ఎన్ని మింగింది చూడు, అన్ని కురమాట పిల్లలు. వీడ ఒకటి ఉంది. ఇగో పుట్ట పుట్ట మింగుతుంది దొంగ పువ్వు. అన్ని కురమాట పిల్లలే. ఇగో ఇన్ని పిల్లలు మింగింది ఇది. అన్ని కురమాట పిల్లలే, అన్నీ అవే కురమాట పిల్లలే. చూడు దీని అవతారం చూడు. ఇగో ఇంతమంది ఉంది. ఇగో చూడు ఎంత ఉంది. అన్ని 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 మింగింది అది. చూపి దగ్గర పోయి చూపి వీటిని చూపించా చూపి. చలో నీళ్ళలో పెట్టినావు చేపలు? బయట పెట్టిన చెట్లలో వదిలేట్రిగా ఎండకుంటే పోతాయి. ఏమనాలి దాన్ని? వచ్చి జమ్మని గుంజుకొని దిగేస్తుంది. అనుకుంటే తీసినా లేదా షార్ట్? తీసుకో తీసుకో తీసుకో. అయిపోయింది పని. ఇంతనా? చలో దోస్తులు, అటకలి అటకలి అటకలి. ఏమో నేను చెప్తాను. ఇంకొక రాదా దున్నపోతా? ఓ కొడుక్క దున్నపోతను కొట్టాడు ఆయన. కొట్టలున్నాయా బద్దున్నా? అట్లా తెగిపోవాలా? మూడు పోవాల్సిందే. నువ్వు అట్లా పోతే అట్లా తెంపితే ఎట్లా? ఆయన మురికి నీళ్ళ కంపు కంపు సట్కా ఎత్తికెట్ దింగి అంతేనా? కొట్టంగా ముంగడికి వచ్చినాయి.
ఏమైంది? దమ్ము 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 తీసుకుంటున్నందుకు ఇట్లా కొట్టినా కదా అది స్టిక్ ఇంకా మళ్ళీ ముంగట్ లాగింది దమ్మని తగిలింది నాకు ఇంకా నెత్తి తాగిందా? ఏం చేస్తాం ఏదో ఒకటి మూసి కొరమంటారు ఎట్లనే చూడు కక్కుతున్నాయి చూడు ఇగో కక్కుతుంది కక్కురి బిడ్డలా కక్కురి కక్కురి మంచిగా కక్కుతున్నాయిగా. ఎంత టైం పట్టింది ఎందుకు దానికి? అంతేనా? వెళ్దాం పా నాయన, ఎండ మామూలుగా కొడతలేదు. నెత్తి మీదకి పొద్దు నేరియాల ఎట్లా నిడుసిందన్న నేరియాల అయింది పా. కక్కుతున్నాయా ఇడికాడికి? కక్కుతున్నాయా లేకపోతే అవి ఉంచుతున్నాయా? కక్కుతున్నాయి. అంతేనా గైస్? చూస్తురి తర్వాత చంపాలి. ఎండ కొడుతుంది, నెత్తిలో కొడుతుంది ఎండ. ఓకే గైస్, కష్టపడుతున్నాం మీరు, కష్టపడుతున్నాము ఇంకా ఫలితం చూపియాలి. అంతేనా? బతలాడు బతిలాడే ఏముంది, వాళ్ళు అన్ని గానం మనకి లైకులు పోతే సబ్స్క్రైబ్ చేస్తే పాపం ఇట్లనే మమ్మల్ని ముంగడికి తీసుకోవాలి. గట్ల బతలాడతారు. చెప్పురా దండం దశంగా పెట్టాలి. కుర్రమతకి దండం. వెళ్ళామయ్యా షికారి దొమ్ము దులిపేసినాం. షికారి అమ్మ కుర్రమంటలు అంటే మాకు పరకల లెక్క అయిపోయినాయి అనుకోరి. ఏసుడు కొట్టుడు ఏసుడు కొట్టుడు. పుట్నాలు అవి పుట్నాలు ఆడవచ్చినట్టే ఉన్నాయి ఇది. ఇగో 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 ఇది అడ్వాన్స్ రాడు. ఇగో జేఆర్ కప్పలు వీటితోనే మా సంసారం నడుస్తుంది. మీరు కూడా పట్టాలంటే ఇవే కొనుక్కోరి. ఏం లే 7-8,000 పెడితే వచ్చేస్తాయి. మంచివి కావాలంటే, ఇటువంటి క్వాలిటీ కావాలంటే 7-8,000 పెట్టవలసిందే, తప్పదు. ఇగో 1 2 3 4 5 6 7 8 పీసులు. 8 అంటే ఏందన్నట్టు ఏం సైజు ఉన్నాయో ఒకసారి చెప్పురి. దగ్గర సీను ఫోటో కొట్టు, దీన్ని ఇట్నే అట్నే పట్టుకుని అట్నే ఫోటో కొట్టు. మా నార్మల్గా ఇలా కొట్టు మంచిగా వస్తుందా గలీజ్ వస్తుందా? ఎండ అయితే చంపుడు చంపుతుంది. కొట్టినా కొట్టు అంతే అన్ని చూడద్దు ఇక. షికారు అంటే షికారు చూడు నాయన, చేతులకు అమృతలేవు అట్లా ఉన్నాయి. ఒక్కటి చెమటలు ఇప్పుడే కప్పలు అది కక్కింది కదా, సాపైందా? సాపైంది. ఇవన్నీ కక్కేసినట్లే ఇంకేమున్నాయి అయా మొత్తము ఊడిది వచ్చా బుడబుడ. ఇప్పుడైతే ఒకటి ఇట్లా ఒకటి. రైట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రీ స్టైల్ ఫిషర్ అండ్ లోకల్ బాయ్స్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకేముంటుంది గూగుల్లో కూడా కొట్టురు మాకు వస్తాయి. ఒక రైట్ గైస్ చూడండి అమ్మ షికారి పాడుపాడా మన వాళ్ళు మొయ్యలేక తీసుకోపోతారు. ఇద్దరు కలిసి వేయాల్సి వస్తుంది. ఈ పట్టుడేందో కానీ మోసుకోపోయేసరికి గుద్రకెళ్ళి పానం నెత్తిలోకి వస్తుంది. కొడుక ఈ పెట్టిన శమల ఏ పురుగు పూసిందో ఏమో ఈ షికారి పాడు కానీ షికారి చోటు తగ్గితే అంతే అవుతుంది చూడదు. అమ్మ అంత ఆలోచన వస్తుంది వారం. మొయ్యరి తిందురు, మళ్ళా టిఫిన్ పెట్టిస్తా చెరుకో 2 ప్లేట్లు. అంతేనా? ఏం తింటావు? బోండాలా ఇడ్లీలా? ఏదో ఒకటి తినాలి తక్కువ. అంతేనా? చికెన్ అయితే అయితే క్లోజ్ అయిపోయింది. దమ్ము అవుతుంది మోస్కరానికి. మామూలుగా దమ్ము కాలేదు. ఓకే గైస్, ఇది అయితే ఫైనల్లీ అయితే షికార్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ వీడియోలో మరి తెల్ల చేపలు కొట్టాలి. స్పాట్ కోసం ఎదురు చూస్తున్నాం, మరి ఎట్లయితే చూద్దాం. మీ దగ్గర ఎప్పుడు వస్తామని చెప్పు. మీ దగ్గర ఏమన్నా తెల్ల చేపల స్పాట్ ఉంటే నా నెంబర్ ఆల్రెడీ ఉంటుంది కదా, మెసేజ్ పెట్టింది వాట్సాప్లో, వచ్చేస్తాం షికారు చేసేస్తాం. ఓకే, లవ్ యూ టు ఆల్ గైస్.